అనంతపురం అర్బన్ నియోజకవర్గ శాసన సభ్యులుగా అఖండ మెజార్టీతో గెలిచిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా కృతజ్ఞతలు తెలిపిన ఎస్సీసెల్ నగర అధ్యక్షుడు సాకే వెంకటేష్ అనంతపురం అర్బన్ ఎస్సీసెల్ నగర అధ్యక్షుడు సాకే వెంకటేష్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ విద్యకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ విదేశీ విద్య అని పేరు పెట్టిన సందర్భంగా ఇవాళ జెడ్పీ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు। ఈ సందర్భంగా ఎస్సీసెల్ నగర అధ్యక్షుడు సాకే వెంకటేష్ మాట్లాడుతూ గన్నారు ఇచ్చిన మాట ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ విద్యను అంబేద్కర్ యూనివర్సిటీ విదేశీ విద్య అని పేరు మారుస్తానని చెప్పి పేరు మార్చిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని అన్నారు। ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఎస్సీసెల్ నగర ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు నగర ఉపాధ్యక్షులు సాకే చంద్రశేఖర్ బండారు రామాంజనేయులు ఎర్రిస్వామి శివ విద్యార్థి విభాగం నాయకులు ఎద్దుల రాజేష్ రాయల్ మరియు దాసరి సందీప్ రాయల్ రాణా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు। దళిత బిడ్డలమైన మేము ఎంతో గర్వించదగ్గ రోజు। ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అంతకుముందు సీఎంగా మా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దళితులకు విదేశీ విద్య అనే పథకాన్ని తెచ్చి దూర విద్యను దగ్గరగా చేసే విధానంతో ఆయన ఎంతో నైపుణ్యంతో ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది। గత ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మాత్రం ఆ అంబేద్కర్ విదేశీ విద్య అనే పేరుని తొలగించి జగన్ విదేశీ విద్య అనే పేరుని పెట్టుకోవడం జరిగింది। అందుకు భిన్నంగా ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్క దళిత బిడ్డ ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి గద్దెని దించిన తర్వాత మా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఇప్పుడు మొదటి సంతకంలో కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ విద్యని తీసుకొని వచ్చి మరీ అదే పేరునే అక్కడ పెట్టడం జరిగింది। దళిత బిడ్డలకు ఈయన ఎంతో గర్వించదగ్గ పేరుని ఇచ్చినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం। అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా కూడా మేము తెలియజేస్తున్నాం। ఎందుకంటే గత ప్రభుత్వంలో దళితులపై అనేక దాడులు చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అలాగే చంపించి డోర్ డెలివరీ చేసిన ఘనత కూడా ఈ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది। ఎందుకంటే దళితులపై పెద్ద ఈయన ఒక గుదిబండగా కూర్చొని ఎంతోమందికి విదేశీ విద్యను కూడా తీసేసి ప్రజలను ఎంతో దోచుకునే పరిస్థితులు తెచ్చిన ఏకైక వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। అంతేకాకుండా ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు చూస్తే దేవుడు ఏదో మమ్మల్ని కించపరిచాడు, దేవుడు మమ్మల్ని అణగదొక్కాడని దేవుని మీద అబండాలు వేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఈ యొక్క ఓటు ద్వారా సరైన గుణపాఠం చెప్పడం వల్ల ఎంతో హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। జై చంద్రబాబు నాయుడు, జై అంబేద్కర్। తెలుగుదేశం పార్టీకి అఖండ విజయాన్ని అందించిన శ్రీ దగ్గుబాటి అన్నగారికి ఎంతో గౌరవప్రదమైన ఈరోజు ఎమ్మెల్యే అనే ఆ యొక్క సంస్కారమైన పదవి ఆయన రేపు తీసుకోబోతున్నారు। అసెంబ్లీ కూడా ఆయన వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా దగ్గుబాటి అన్నగారికి కూడా మేము మనస్ఫూర్తిగా ఆయనకు